శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ద్వితీయాధ్యాయం. పుణ్యనది అయిన కృష్ణానదీ తీరాన ముక్తికారకుడు త్రిమూర్త్యాత్మకుడు అయిన శ్రీ గురుదేవుడు భక్తుల పాలిట కల్పవృక్షంగా కొలువుతీరి ఉన్నాడు. ఆ స్వామిని సేవిస్తూ భక్తులు నిత్యామృతానందాన్ని పొందుతుంటారు. భక్తులు కానివారే అయినా నరులు సురలు ఆ ఆనందం కావాలని కోరుకుంటారు. అటువంటి ఆ స్వామిని ధ్యానిస్తూ నడుస్తున్నాడు నామధారకుడు. ఒక చెట్టు వద్దకు చేరుతూనే అతి శ్రమ వలన చిన్నబోయిన మనసుతోనూ మూర్ఛ వంటి గాఢ నిద్రను పొందాడు. ఆ నిద్రలో కూడా ఆ స్వామినే ధ్యానిస్తున్నాడు నామధారకుడు. ఆ విధంగా ధ్యాన పూర్ణ నిద్రావస్థలో ఉన్న నామధారకునికి అతి దయామయుడైన శ్రీగురుడు స్వస్వరూపంతో దర్శనమిచ్చాడు. స్వప్నంలో నామధారకునికి కనిపించిన స్వామి దివ్య రూపం మనోహరం, వర్ణనాతీతం కూడా. భస్మలిప్తమైన శరీరంతో జటాధారి అయి వ్యాఘ్ర చర్మధారి అయి శ్రీ పరమేశ్వరుని వలె ప్రకాశిస్తున్న శ్రీగురుని దర్శనంతో ధన్యుడైనాడు నామధారకుడు. అతడు వెంటనే మేల్కొని దిక్కులను పరికించి చూశాడు. తన శుభ స్వప్నమును తరచి ఆశ్చర్యభరితుడైనాడు. అదే ధ్యాసతో ధ్యానంతో నడుస్తున్నాడు నామధారకుడు. కొంత దూరం నడిచిన తరువాత తన ఎదుట తన స్వప్న దివ్యమూర్తిని చూశాడు. యోగీశ్వరేశ్వరుడైన ఆ స్వామిని చూచిన నామధారకుడు భక్తితో పాదాలపై వాలాడు. మనసారా స్తుతించాడు. నీవెక్కడి నుండి వచ్చావు? నా కష్టకాలంలో వచ్చావు. నన్నాదుకున్నావు. నీవెవరు? నీ పేరేమి? నీ నివాసమెక్కడా అని ప్రశ్నించాడు. అప్పుడా యోగి తన పేరు సిద్ధుడు అని చెప్పాడు. భీమ అమరజానది సంగమ స్థానమున గంధర్వపురమున భక్తుల పాలిటి కల్పతరువుగా ఆశ్రిత రక్షకుడుగా వెలసిన శ్రీ నృసింహ సరస్వతీ స్వామిని గూర్చి చెప్పాడు. ఆ స్వామి వైశిష్ట్యాన్ని వివరించాడు కూడా. ఆయనే జగద్గురు అని, ఆయననాశ్రయించమని హితవు చెప్పాడు. అవన్నీ విన్నాడు నామధారకుడు. స్వామి, నేనెల్లప్పుడూ ఆ స్వామిని ధ్యానిస్తూనే ఉన్నాను. ఆయన గొప్పతనాన్ని గూర్చి విన్నాను. కాని వంశ పారంపర్యంగా తన వాడనైన నన్ను ఆ స్వామి కరుణించటం లేదు. నా పట్ల శ్రీగురుని అనుగ్రహం ఎందుకు కలగటం లేదో దయచేసి సెలవీయండి అని వినయంగా అడిగాడు. అప్పుడా సిద్ధుడు నామధారకుని సందేహాన్ని తన సమాధానంతో తీర్చాడు. నామధారక, సద్గురుడు భక్తవత్సలుడు. ఆయన కరుణను సంశయింపనక్కరలేదు. అంతటా స్వామిని సేవిస్తూ నీవింకా దీనుడివై ఉన్నావేమి? నీ మనసే సంశయాస్పదమై ఆ స్వామి పట్ల నిలుకడగా లేదు అనిపిస్తున్నది. గురుకృప కలిగిన ధన్యుని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. గురుని ఆగ్రహానికి గురైన వారిని ఎవరూ రక్షింపలేరు. త్రిమూర్త్యాత్మకుడైన శ్రీగురుని సేవించి ధన్యుడవు కమ్ము అని అనుగ్రహ భాషణం చేశాడు సిద్ధయోగి. నామధారకుడు సిద్ధుని చరణాలకు భక్తిపూర్వకంగా నమస్కరించి గురు మహిమను వివరించమని వినయంగా అర్థించాడు. నామధారకుని అదృష్టయోగం వలన సిద్ధయోగి గురు మహిమను సవివరంగా చెప్పాడు. ఆయన చెప్పిన విశేషాలు ఇవి. సకల లోకేశ్వరుడైన శ్రీ విష్ణుస్వామి నాభి నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మ ముఖాల నుండి 4 వేదములు ఉదయించాయి. ఆ తరువాత ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువే వ్యాసుడై అష్టాదశ పురాణాలను రచించి లోకానికి జ్ఞానామృత భాండాన్ని వరంగా ఇచ్చాడు. ఆ పురాణాలలో బ్రహ్మ వైవర్తక పురాణంలో విశేషాలు ఇలా ఉన్నాయి. నీవు నన్ను ఏ విధంగా అయితే గురు మహిమను చెప్పమని అడిగావో అదే విధంగా కలిపురుషుడు ఒకమారు గురు కథా విశేషాలు చెప్పమని బ్రహ్మను అడిగాడు. అప్పుడా బ్రహ్మ కలికి గురు మహిమను వివరించాడు. బ్రహ్మ నిద్రించే వేళ అవ్యక్తం. బ్రహ్మకు అది రాత్రి. ఈ సమయంలో ఏర్పడ్డ కల్పాన్ని నైమిత్తిక కల్పం అని పిలుస్తారు. జగన్నాయకుడైన శ్రీమన్నారాయణుడు మానసపుత్రుడైన బ్రహ్మను సృష్టి చేయమని ఆదేశించాడు. ఆ స్వామి ఆజ్ఞ మేరకు సృష్టి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాడు బ్రహ్మ. ఆ తరువాత
4 యుగాలను సృష్టించాడు. ఆ యుగాల స్వభావాన్ని, రూపాన్ని, ఒక్కో యుగపు కాల పరిమితిని ఇక్కడ చెప్పిన విధానం ప్రశంసనీయం, అద్భుతం కూడా. బ్రహ్మ యుగ రూపులకు వారి విధులను వివరించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని పిలిచి సంభాషించాడు. ముందుగా కృతయుగాన్ని పిలిచాడు. నా ఆజ్ఞతో భూలోకానికి పోయి మీ గుణాలకు అనుగుణంగా మీ సహజ ధర్మాలతో వర్తించండి అన్నాడు. కృతయుగమూర్తి సత్యప్రకాశమూర్తి. సత్యము, ధర్మము, జ్ఞానము, వైరాగ్యము ముఖ్య గుణాలు. యజ్ఞోపవీతం ఆభరణంగా, అక్షమాల చేతి కంకణంగా ధరించిన తేజోమూర్తి. 1,72,800 సంవత్సరాల కాల పరిమితి కృతయుగానికి ఉంది. భూలోకానికి వచ్చి తన కాల పరిమితి నెరవేర్చింది. త్రేతాయుగమూర్తి భోగాలతో పుష్టిగా కనిపిస్తుంది. యజ్ఞ సామగ్రి చేత ధరిస్తుంది. అందుకే త్రేతాయుగంలో ద్విజులంతా యాగ హోమ నిరతులు, ధర్మశాస్త్రవేత్తలు, నిత్య కర్మ మార్గానుసారులు. దీని కాల పరిమితి 1,29,600 సంవత్సరములు. ద్వాపర యుగ లక్షణములివి. మంచి చెడుల మిశ్ర లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ యుగ కాల పరిమితి 8,64,000 సంవత్సరాలు. ఇక కలిని పిలిచాడు బ్రహ్మ. కలి వచ్చిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. మర్మావయవాన్ని ఎడమ చేత, జిహ్వను కుడి చేత పట్టుకుని వికార స్వరూపంతో ఉన్నాడు. ఈ యుగ పరిమితి 4,32,000 సంవత్సరాలు. కలికి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి భూలోకానికి వెళ్లమన్నాడు బ్రహ్మ. శివకేశవులను అభేదంగా అర్చించేవారిని గురుపూజ దురంధరులు వంక చూడకు, వారు నీకు లోబడరు అని కూడా హెచ్చరించాడు. అప్పుడు కలి బ్రహ్మను గురుమహిమ చెప్పమని అర్థించాడు. అప్పుడు బ్రహ్మ, గకారము మానవునికి సిద్ధినిస్తుంది, రేఫ అంటే రకారం పాపాన్ని దహిస్తుంది, ఉకారం సాక్షాత్తు విష్ణు స్వరూపమే. ఈ మూడింటిని కలుపుకున్న త్రిమూర్త్యాత్మకుడే గురువు. గకారము గణేశునికి గుర్తు, రేఫ అగ్నికి చిహ్నం, ఉకారం విష్ణు రూపం. ఇంతటి మహిమాన్వితమైన వర్ణద్వయాత్మకమైన అంటే 2 అక్షరాల విశేష శబ్దం గురు చతుర్విధ పురుషార్థాలను ప్రసాదిస్తుంది. గురు మహిమ అనంతము. భక్తిని, ముక్తిని, ఇహపరములను కూడా శిష్యునికి గురువే ప్రసాదింపగలడు అని చెబుతూ గురుసేవ ప్రాశస్త్యమును తెలిపే దీపకుడను ఉత్తమ శిష్యుని గూర్చి చెప్పాడు బ్రహ్మ. ఆ కథ సంక్షిప్తంగా ఇది. పూర్వం గోదావరి తీరాన ధర్మవేత్త అయిన పైలుని కుమారుడు వేదధర్ముడనే బ్రాహ్మణోత్తముడున్నాడు. ఆయన శిష్యులు సన్మార్గవర్తులై ఉత్తమ గురుసేవకులై అలరారుతుండేవారు. వారిలో దీపకుడనే సర్వలక్షణ సంపన్నుడైన శిష్యుడున్నాడు. వేదధర్మునికి ముఖ్య శిష్యుడు కూడా. ఆశ్రమంలో గురుకృపతో శిష్యులంతా విద్యాభ్యాసం చేస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తి కావస్తున్నది. శిష్యులను పరీక్షించదలిచాడు వేదధర్ముడు. వారితో ఇలా అన్నాడు: నా పూర్వజన్మ కృతమైన కల్మషమున్నది. అది నాకు కుష్టు, చెవుడు మొదలైన వ్యాధి రూపములతో తీవ్రంగా బాధిస్తుంది. ఈ పాప ఫలాన్ని నేను పరమ పుణ్యప్రదము, మోక్షకారకము అయిన కాశీనగరంలో అనుభవింపదలిచాను. మీలో ఎవరైనా నన్ను ఆ కష్ట సమయంలో సేవ చేసి ఆదుకునేందుకు రాగలరా అంటూ తన కోరికను తెలిపాడు. తక్కిన శిష్యులంతా తాము న్యాయం చేయలేమన్న సందేహంతో మౌనం వహించారు. దీపకుడు మాత్రం నిండు మనసుతో, భక్తితో తన అంగీకారాన్ని తెలిపాడు. కాశీ విశ్వేశ్వరుని వలె మిమ్ము భక్తితో సేవిస్తానన్నాడు. సంతోషించాడు గురువు. గురు శిష్యులిరువురు వారణాసి చేరారు. అనుకున్న ప్రకారంగానే గురువైన వేదధర్మునికి వ్యాధులు విపరీతంగా వచ్చాయి. వ్యాధులతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న గురువును బిడ్డను తల్లివలే ప్రేమతో సేవిస్తున్నాడు దీపకుడు. ఈ వ్యాధి బాధతో గురుని ప్రవర్తన ఎప్పుడో విధంగా మారుతుందో తెలియదు.
ఒక్కొక్క మారు ఒక్కో విధంగా ఉండేది. అతి ప్రసన్నంగా ఒకమారు, మరోమారు ఏ దోషమూ లేకపోయినా తీవ్రంగా నిందారోపణలు చేస్తూ తిట్టి కొట్టేవాడు. సేవ చేసేందుకు దగ్గరకు వచ్చిన శిష్యుని నానా విధాలుగా దుర్భాషలాడి హింసించేవాడు. ఎంత బాధ గురుని వలన కలిగినా ఆ వ్యాధి వలననే ఆయన అలా ప్రవర్తిస్తున్నాడన్న భావంతో దీపకుడు నిత్య ప్రసన్నుడై శాంతంగా వినయంగా వర్తించేవాడు. గురుసేవలో తన పోషణను కూడా మరిచాడు దీపకుడు. గురువు మనసుకు నచ్చే విధంగా ప్రవర్తించే యత్నమే నిత్యము చేసేవాడు. దీపకుని గురుభక్తిని, సేవా తత్పరతను గమనించిన కాశీ విశ్వనాథుడు ప్రసన్నుడై దీపకునికి దర్శనమిచ్చి వరమిస్తాను కోరుకోమన్నారు. కాని దీపకుడు తన గురువుకి విషయం చెప్పి ఆయన ఏమని అనుమతిస్తే అలాగే వర్తిస్తానని చెప్పి గురువుని చేరబోయి విషయం విన్నవించి ఆయన అభిప్రాయం అర్థించాడు. తన గురుని వ్యాధి అంతరించే విధంగా వరం కోరుకునేందుకు అనుమతించమని అర్థించాడు. గురుడైన వేదధర్ముడు అందుకు అంగీకరించలేదు. కర్మ ఫలాన్ని అనుభవించడమే మేలని, తాను అలాగే చేయదలిచానని చెప్పాడు. అప్పుడు శిష్యుడు దీపకుడు గురుని అభిప్రాయమునే శివునికి భక్తి వినయములతో విన్నవించాడు. దీపకుని ఉన్నత సంస్కారానికి శివుడు ఎంతగానో ఆనందించాడు. అదే విషయాన్ని విష్ణుదేవునితో కూడా చెప్పాడు. అంతటి ఉత్తమ శిష్యుని చూడ ముచ్చటపడి తనంత తాను దీపకునికి దర్శన భాగ్యం ప్రసాదించాడు. వరం కోరుకోమన్నాడు. విష్ణుస్వామి వరాన్ని సైతం దీపకుడు నిరాకరించాడు. త్రిమూర్తి స్వరూపుడైన తన గురువే తనకు దైవమని చెప్పాడు. తన సంతోషం కొరకైన ఏదైనా ఒక వరం కోరుకోమని అడిగాడు విష్ణుదేవుడు. తన హృదయాన గురుభక్తి స్థిరమై నిలిచి ఉండేలా వరాన్ని అనుగ్రహించమన్నాడు దీపకుడు. తథాస్తు అంటూ దీవించి వెళ్లిపోయాడు విష్ణుదేవుడు. జరిగిన విషయాన్ని దీపకుడు ఉన్నదున్నట్లు గురునికి విన్నవించాడు. గురుని ఆనందానికి అవధి లేదు. సంపూర్ణంగా ప్రసన్నుడైనాడు గురుడు వేదధర్ముడు. కాశీపురిలో చిరంజీవిగా స్థిర కీర్తితో సకల సౌఖ్యాలతో వసించు, నిన్ను తలచి జనులు తరిస్తారు అని శిష్యవాత్సల్యంతో ఆశీర్వదించాడు గురుడు. తక్షణమే గురుని శరీరం రోగ నిర్ముక్తమై ప్రకాశించింది. అప్పుడు మహనీయుడైన వేదధర్ముడు కేవలం తనను పరీక్షించేందుకే ఆ విధంగా వ్యాధిని పొందాడని అర్థమైంది. కాశీనగర మహత్యము వెల్లడి చేయడమే ఆ గురుని, శివుని, విష్ణుదేవుని ఆశయం కూడా. కలిపురుషునికి బ్రహ్మ చెప్పిన ఈ కథను సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. ఈ కథ మూలంగా గురుభక్తి విశిష్టతను సిద్ధయోగి నామధారకునికి తెలియజేశాడు. ద్వితీయాధ్యాయం సంపూర్ణం. దిగంబర దిగంబర